జీవితాలను కలపాలి, నమ్మకం బంధాలను నిలబెట్టాలి. కానీ ప్రేమనే నమ్మకంగా మార్చుకొని అదే నమ్మకాన్ని మోసం చేసే సంఘటనలు పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి పేరుతో జీవితంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అదే బంధాన్ని భారంగా మార్చేస్తున్నారు. మొదట ప్రేమ, తర్వాత పెళ్లి, ఆ తర్వాత దూరం, చివరకు మరో మహిళతో కొత్త జీవితం. ఇంతటితో ఆగకుండా లక్షల రూపాయల వ్యవహారం, డబ్బు కోసం వేధింపుల ఆరోపణలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన అడుగులు, అయినా న్యాయం దొరక్క ఎస్పీ కార్యాలయం వరకు చేరిన ఒక మహిళ పోరాటం. బయటకు చూస్తే ఇది ఒక కుటుంబ వివాదంలా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే ప్రేమ వెనుక దాగి ఉన్న ద్రోహం, నమ్మకం వెనుక దాగి ఉన్న ఆర్థిక దోపిడీ, ఆరోపణలు, చట్టపరమైన పోరాటం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ బాధితురాలు కోరుతున్న న్యాయం ఆమెకు దక్కుతుందా? ఈ ఆరోపణలకు భర్త సమాధానం ఏంటి? గుంటూరు పోలీసుల దర్యాప్తు ఎలాంటి నిజాలను బయటకు తీసుకురానుంది? లెట్స్ వాచ్. ప్రేమ అనేది ఇద్దరి మనుషులను కలిపే బంధం. కానీ అదే ప్రేమ ఒకరి జీవితాన్ని ఉపయోగించుకునే ఆయుధంగా మారితే, నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఆ తర్వాత ఆ మనిషిని ఒంటరిగా వదిలేస్తే, ఇదే ప్రశ్న ఇప్పుడు గుంటూరులోని శారదా కాలనీలో వినిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ జీవితంలో జరిగిన పరిణామాలిప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 17 ఏళ్ల వయస్సు, జీవితమంటే ఏమిటో పూర్తిగా అర్థం కాని వయస్సు. అదే సమయంలో ప్రేమ పేరుతో దగ్గరైన ఓ వ్యక్తి కులాలు వేరైనా పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. కుటుంబాలను ఎదిరించే ధైర్యమిచ్చాడు. చివరికి అతడినే ప్రపంచంగా భావించి పెళ్లి చేసుకుంది సంతోషి. కానీ ఆ ప్రేమ కథ కొన్నేళ్ల తర్వాత ఊహించని మలుపు తిరిగింది. మొదట ప్రేమ, తర్వాత పెళ్లి, ఆ తర్వాత కలిసి జీవితం అంతా సవ్యంగానే సాగుతుందనుకున్న సమయంలో ఒక్కో సంఘటన ఆ బంధాన్ని నాశనం చేసింది. భార్యను పక్కన పెట్టి తమ బంధు అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలే తర్వాత సహజీవనం చేస్తున్నాడని ఆరోపణల వరకు వెళ్లాయి. చట్టబద్ధమైన వివాహ బంధం కొనసాగుతుండగానే మరో మహిళతో కొత్త జీవితం ప్రారంభించాడనే ఆరోపణలిప్పుడు కేసులో ప్రధాన అంశంగా మారాయి. అయితే ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారిన అంశం డబ్బు. బాధితురాలి ఆరోపణల ప్రకారం భర్త ఆమె వద్ద ఉన్న దాదాపు 10 లక్షల రూపాయలను తీసుకున్నాడు. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు కోసం అంటూ తీసుకున్న ఆ డబ్బు తిరిగి రాలేదు. అంతేకాదు, మరింత డబ్బు కావాలంటూ ఒత్తిడి కొనసాగిందని ఆరోపిస్తోంది. డబ్బు లేదంటే డబ్బున్న వారి దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలే నిజమైతే ఇది కేవలం వైవాహిక వివాదం మాత్రమే కాదు, మహిళపై ఆర్థిక దోపిడీ, మానసిక వేధింపుల కోణంలో కూడా విచారణ జరగాల్సిన అంశంగా మారుతోంది. ఒకవైపు భార్యగా గుర్తింపు కోల్పోవడం, మరోవైపు ఆర్థికంగా దెబ్బతినడం, ఇంకోవైపు భర్త మరో మహిళతో జీవిస్తున్నాడనే ఆరోపణలు. ఈ 3 పరిణామాలు కలిసి ఈ కేసును సాధారణ కుటుంబ గొడవ స్థాయి దాటి చర్చకు తీసుకొచ్చాయి. ప్రేమ నిజమా, లేక అవసరం తీరే వరకు మాత్రమే కొనసాగిన బంధమా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను పలుమార్లు ఆశ్రయించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదనేది బాధితురాలు ఆరోపిస్తోంది. ఫిర్యాదులు చేసిన చర్యలు కనిపించకపోవడంతో చివరకు జిల్లా ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నేరుగా ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సంబంధంలో విభేదాలు ఎందుకొచ్చాయి? డబ్బు కోసమే ఒత్తిడి చేశాడనే ఆరోపణలపై విచారణ ఏం చెబుతోంది? పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు వెళ్లి ఉంటే వాటిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సిన అంశాలే. ఇక
ఇక ఈ ఘటనలో మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. ప్రేమ పేరుతో ఏర్పడే బంధం చట్టబద్ధమైన వివాహంగా మారిన తర్వాత ఇద్దరికి హక్కులు, బాధ్యతలు ఏర్పడతాయి. ఆ బంధాన్ని మోసం చేయడం, భార్యను నిర్లక్ష్యం చేయడం, ఆర్థికంగా వేధించడం వంటి ఆరోపణలు నిజమైతే చట్టం తన పని చేస్తుంది. అదే సమయంలో ప్రతి ఆరోపణకు ఆధారాలు అవసరం. అందుకే ఈ కేసులో కూడా దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ప్రేమతో మొదలైన ఒక బంధం నమ్మకం కోల్పోయి న్యాయ పోరాటంగా మారింది. ఒక మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ముందున్నాయి. ఈ వ్యవహారంలో వాస్తవాలు, ఆధారాలు, చట్టపరమైన అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిజం పూర్తిగా వెలుగులోకి రానుంది. ప్రేమ పేరుతో మోసం, ఆర్థిక వేధింపులు, వైవాహిక బంధాల దుర్వినియోగం వంటి ఆరోపణలు సమాజానికి హెచ్చరికగా మారుతున్నాయి.